చాలా గట్స్ తో తీసిన ఒక పవర్ఫుల్ మూవీ. సూసైడ్ చేసుకుందాం అనుకోవడం ఏంటి, దాని నుంచి లవ్ పుట్టడం ఏంటి, అసలు ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఇద్దరు అన్నోన్ రూమ్మేట్స్ మధ్యలో లవ్ పుట్టడం ఏంటి సార్, అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ మూవీ. రవితేజ అనే ఒక స్టార్ యాక్టర్ ని పుట్టించిన ఒక మాస్ సినిమా. ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఎమోషన్స్ తో ఏడిపించేసింది అన్న. విలువలే ఆస్తి అని నమ్మే ఒక మంచి లైఫ్ ఎట్లుంటుందని చూపించిన ఒక మంచి సినిమా. ఎక్సలెంట్ క్యారెక్టర్ రైటింగ్స్ ఉంటాయి ఈ మూవీలో. అమ్మ నాన్న ఈ ఎమోషన్స్ ని పీక్ కి పట్టుకెళ్ళిన మూవీ. తిట్టుకున్నా పర్లేదు, నాకు ఈ మూవీ అంతేం నచ్చదు. ఫన్ కి ఫన్, ఎమోషన్స్ కి ఎమోషన్స్ ఉన్న ఒక మంచి సినిమా. అదిగదిగో వస్తున్నాడని చెప్పి ఒక సాంగ్ ఉంటది, మైండ్ బ్లోయింగ్ సాంగ్. ఎవర్ గ్రీన్ హిల్లేరియస్ బ్లాక్ బస్టర్. అసలు రవణ్ణని వాడుకున్నోడికి వాడుకున్నట్టు ఇస్తాడు ఆయన. TFI ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్. ఇదే మలయాళ మూవీ తీసి మాత్రం ఎగేసుకొని చూస్తాం. రవణ కెరియర్ లోనే దరిద్రమైన సినిమా అండి, పరమ చెత్త సినిమా. ఆహా, అసలు ఏమన్నా పవర్ఫుల్ సినిమానా, మళ్ళీ ఇలాంటి మూవీస్ తీయన్నా ప్లీజ్. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయితే, బట్ సినిమాలో మాత్రం చాలా బొక్కలు ఉంటాయి. హరీష్ శంకర్ తీసిన అతి కొద్ది మంచి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ రవితేజ. రాజమౌళిని డామినేట్ చేసిన మొగోడు. కామెడీ తప్ప మిగతా అంత పెద్ద స్క్రాప్ సినిమా అండి. కామెడీ, ఎమోషన్స్, పర్ఫార్మెన్స్ అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. వీళ్ళనైతే ఇట్లా వణికిస్తాడు. అప్పట్లో ఉన్న ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు, ఇన్ని హిట్ సినిమాలు ఎట్లా తీసినాం అన్న. అసలు రవణ రేంజ్ సినిమా కాదు, జస్ట్ యావరేజ్ మూవీ. సినిమా ఇండస్ట్రీ పైన ఇంత గొప్ప సినిమా తీస్తే ఫ్లాప్ చేసినాం, మన దరిద్రం. రవితేజ ఇన్ గాడ్ మోడ్, పీక్ క్యారెక్టర్ రైటింగ్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఆఫ్ రవణ. బట్ సినిమా ఎందుకు సరిగా లేదు. ది బెస్ట్ మూవీ అసలు. రవితేజ డామినేట్ చేసిన ఒకే ఒక హీరో అల్లరి నరేష్. అబ్బాబ్బాబ్బా, అసలు ఐ ఫీస్ట్ రా. రవణ ఎనర్జీని స్క్రీన్ పైన చూస్తుంటే మాత్రం ఇట్లా గూస్ బంప్స్ రా. అసలు అన్న రెడ్ బుల్ లాగి మూవీస్ చేస్తాడేమో కానీ అసలు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండి, పీక్. బ్యాడ్ సినిమా, బట్ దీని వల్ల రవణ కెరీర్ కి ఏ మాత్రం డామేజ్ కాలేదు. వరస్ట్ సినిమా, వరస్ట్ రైటింగ్. అసలు రవణకి మూవీ సెట్టే కాలేదు. ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బోరింగ్ ఉంటాయి. అక్కడక్కడ చాలా ఓవర్ అనిపిస్తుంది. సినిమా ఫ్లాప్ అయినా కానీ ది మోస్ట్ రిపీట్ వాల్యూ ఉన్న ఎక్సలెంట్ సినిమా. ఇది దేవుడు చేసిన మనుషులు కాదు, పూరి చేసిన స్క్రాప్. గుడ్ మంచి సినిమా. కొంచెం లాగ్ ఉంటుంది. రొటీన్ కమర్షియల్ సినిమా, బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ గానీ, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ గానీ సూపర్ ఉంటాయి. పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ అండి. అసలు స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ట్విస్ట్ గానీ ఎక్సలెంట్ ఉంటాయి. కిక్ అనే ఒక టైటిల్ వల్ల ఫ్లాప్ అయిన ఒక మంచి సినిమా. రొటీన్ గుడ్ కమర్షియల్ సినిమా. అబ్బాబ్బాబ్బా, అసలు మళ్ళీ మా రవణ మాకు ఇచ్చేయండి సార్, మంచిగా వాడుకోండి ఆయనని. ఇక్కడ నుండి రవణ డైహార్డ్ ఫ్యాన్స్ ఉండి మాత్రం ప్లీజ్ వీడియో స్కిప్ చేసేయండి, లేదంటే బాధపడతారు. రాడ్ సినిమా. అసలు ఇక్కడ నుంచి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ గ్రాండ్ గా దొబ్బింది. ఆడియన్స్ ని నేల నాకించేసిరు. బ్యాడ్ కమర్షియల్ సినిమా. అబ్బా ఏంటన్నా మాకు క్రింజ్ చచ్చిపోవాలి ఆడియన్స్ థియేటర్ లో. మంచి కాన్సెప్ట్. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం బాగుంటది కానీ స్క్రాప్ ఫస్ట్ హాఫ్. గుడ్ కమర్షియల్ సినిమా, బట్ ఎమోషన్స్ ఇంకా బాగా తీయచ్చు. వరస్ట్ సినిమా. ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి, మొత్తం క్రింజీ సీన్స్ ఉంటాయి. రాడ్ సినిమా అండి, కంకర్ రాడ్ సినిమా. స్టోరీ బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బొక్కలే ఉంటాయి. రవణ పాత మూవీస్ తో పోల్చుకుంటే ఒక బ్యాడ్ కమర్షియల్ సినిమా అండి. రవణ డెత్ సీన్ లో ఆయన పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా యూస్ చేయొచ్చు. ఆయన ఏడుస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయండి. మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్, బట్ చాలా బ్యాడ్ ఎగ్జిక్యూషన్. బాగుంటది బట్ బాగోదు, సరిగ్గా తీయలేదు యాక్చువల్ గా. సెకండ్ హాఫ్ బాగుంటది, ఫస్ట్ హాఫ్ మాత్రం పెద్ద బొక్క అండి. ఇలాంటి రాడ్ రొట్ట కమర్షియల్ మూవీస్ తీసి నీ కెరియర్ నువ్వే నాశనం చేసుకుంటున్నావు అన్న. అయిపోయింది. ఈ సినిమాతో రవణ మీద హోప్స్ అన్ని పోయినాయండి. చాన్నాళ్ళకి రవణ తీసిన ఒక మంచి సినిమా, బట్ వరస్ట్ క్లైమాక్స్ అసలు.